రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ కు చెంచల్గూడ జైలుకు తరలించిన కాసేపటికే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అర్జున్ ని వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. సుమారు 2 గంటలుగా బెయిల్ ప్రాసెస్ కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా అల్లు అర్జున్ జైలు నుంచి బయటికి రావచ్చు. అల్లు అర్జున్ విడుదలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి పూర్తి వివరాలు. అల్లు అర్జున్ ఈ రోజు రాత్రికి చెంచల్గూడ జైల్లోనే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా కూడా ఇంకా బెయిల్ పేపర్స్ చేరలేదు కాబట్టి ఈ రోజు మొత్తం కూడా నైట్ వరకు జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రేపు ఉదయం రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చెంచల్గూడ జైలుకి ఇప్పటికే న్యాయవాదులు చేరుకోవడం జరిగింది. 50,000 రూపాయలు 2 పర్సనల్ బాండ్స్ ను కూడా సిద్ధం చేసి పెట్టారు. మరోవైపు షూరిటీస్ ను కూడా జైలుకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఆర్డర్ కాపీ రాకపోవడం తోటి కొంత డిలే అవుతుందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో అంటే 11 గంటల వరకు మాత్రమే చూస్తారు. 11 తర్వాత బెయిల్ పేపర్లు అందినప్పటికీ కూడా రేపు ఉదయమే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు చెంచల్గూడ జైలు వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా చేరుకోవడం జరిగింది. శాంతి భద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు అల్లు అరవింద్ కొద్ది నిమిషాల క్రితమే చెంచల్గూడ జైలు నుండి అసహనంతో వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఒక ప్రైవేట్ వెహికల్ ని ఓలా ద్వారా ఊబర్ ద్వారా బుక్ చేసుకొని ఒక ప్రైవేట్ వెహికల్ లో వెళ్లిపోవడం జరిగింది. దాదాపు 3 బెంజ్ కార్లు అక్కడే ఉన్నప్పటికీ కూడా తను ఒక సాధారణంగా అంటే ఓలాలో బుక్ చేసుకొని తను వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు కేవలం అల్లు అరవింద్ కి సంబంధించినటువంటి లీగల్ టీం ఎవరైతే ఉన్నారో, న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే అక్కడ ఉన్నారు. మరొక అరగంట లోపు ఒకవేళ బెయిల్ ఆర్డర్ ఆన్లైన్ ద్వారా చేరినట్లయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతాడు. లేదంటే ఈ రోజు రాత్రికి జైల్లోనే అల్లు అర్జున్ ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఫిజికల్ గా ఇచ్చినటువంటి కాపీలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి కాబట్టి దాన్ని రిటర్న్ చేసిన తర్వాత ఆన్లైన్ ద్వారానే సూపరింటెండెంట్ కు డైరెక్ట్ గా దాన్ని ఆన్లైన్ ద్వారా పంపుతారు. సూపరింటెండెంట్ కి ఇంకా ఇప్పటి వరకు బెయిల్ ఆర్డర్ పేపర్ కూడా ఇంకా చేరలేదు కాబట్టి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఇటు న్యాయవాదులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు చాలా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి మనకున్నటువంటి సమాచారం అయితే మాత్రం ఈ రోజు రాత్రి జైల్లోనే ఉండబోతున్నాడు. రేపు ఉదయం జైలు నుంచి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రవీణ్, అయితే అల్లు అరవింద్ వెళ్లిపోయారని చెప్తున్నారు, అంటే రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని అనుకున్నాక వెళ్లిపోయారు అనుకోవచ్చా? అయితే ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ఇంకా 9:30-10 గంటల లోపు బెయిల్ పేపర్లు అందినట్లయితే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉండేది. దాదాపు 10:30 కావస్తుంది. ఇప్పటి వరకు ఇంకా ఆన్లైన్ ద్వారా బెయిల్ పేపర్లు సూపరింటెండెంట్ కి చేరలేదు. షూరిటీస్ రెడీగా ఉన్నాయి, బాండ్ పేపర్స్ కూడా రెడీ చేసి పెట్టారు. వాళ్ళ న్యాయవాదులు కూడా ఇప్పటికే సూపరింటెండెంట్ తోటి కమ్యూనికేట్ చేయడం జరిగింది. కానీ బెయిల్ ఆర్డర్ పేపర్ రాకపోయేసరికి కొంత డిలే అవుతుంది, ఆలస్యం అవుతుంది. మరి ఈ రోజు రాత్రి వరకు కూడా అంటే 10:30 అయినా ఇంకా ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఈ రోజు రాత్రి జైల్లోనే అల్లు అర్జున్ ఉండబోతున్నాడు. రేపు ఉదయం రిలీజ్ అయ్యేటువంటి ఛాన్సే ఎక్కువగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. దీంతో అల్లు అరవింద్ కొంత అసహనానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో అల్లు అరవింద్ కొద్ది నిమిషాల క్రితమే చెంచల్గూడ జైలు నుండి తను వెళ్లిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఇరుపక్షాలు వాదోపవాదాలు వినిపించారు. అటు అర్నబ్ గోస్వామి మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో బాంబే కోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించడంతో వాటి ఆధారంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
జైలు సూపరింటెండెంట్కు 50,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేసు దర్యాప్తును, సాక్షుల్ని ప్రభావితం చేయొద్దని అల్లు అర్జున్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును సంప్రదించాలని సూచించింది. క్వాష్ పిటిషన్లో మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై పీపీ అభ్యంతరం తెలపగా హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే అరెస్టైన సంధ్యా థియేటర్ యజమానులు A1, A2కి కూడా ఇదే ఉత్తర్వులు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక్కొక్కరు 50,000 చొప్పున జైలు సూపరింటెండెంట్కు పూచీకత్తు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పంపించి